స్థిర సుఖమాసనం పూర్తి ధ్యానం మోడ్లో ఉండండి. నిశ్చలమైనటువంటి మనసు, ఏ కదలికలు లేకుండా కనులు మూసుకుని ఆ దేవి స్వరూపాన్ని కానీ, ఆ దేవికి ప్రతిరూపమైన ప్రతీక అయినటువంటి దేవి దేనికి ప్రతీక అయిందో ఆ ఆత్మభావాన్ని కానీ మనసులో ఉంచుకోండి. అహమస్మి, 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 అహమస్మి. ధనురనుషంగ రణక్షణ సంగ పరిస్ఫురదంగ నటత్కటకే కనకపిశంగ పృషత్కనిషంగ రసత్ఫటశృంగ హతావటుకే కృతచతురంగ బలక్షితిరంగ ఘటత్ బహురంగ రటత్ఫటుకే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ధ్యాయామి. ఓం. ఈనాడు సురలలనాథ తద్ధేయిత ధేయిత కృతాభినయోత్తర నృత్యరుతే హాసవిలాసహులాసమయి ప్రణతార్తజనేమిత ప్రేమ భరే ధిమికిట ధిక్తట ధిక్కట ధిమిధ్వని ధీర మృదంగ నినాదరతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. మరొకసారి సురలలనాథ తద్ధేయిత ధేయిత కృతాభినయోత్తర నృత్యరతే హాసవిలాసహులాసమయి ప్రణతార్తజనేమిత ప్రేమ భరే ధిమికిట ధిక్కట ధిక్కట ధిమిధ్వని ధీర మృదంగ నినాదరతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. సురలలనా, లలన స్త్రీ, కాంత, సురలలన దేవకాంతలచే, ఆతత విస్తారమైనటువంటి, ధేయిత ధేయిత మృదంగము తాళానికి అనువుగా వచ్చే ధ్వని. అది రెండు మార్లు ధేయిత ధేయిత అనడంలో మళ్ళీ మళ్ళీ అవుతున్నటువంటి అటువంటి మృదంగ ధ్వనులు. దానికి అనుకూలంగా కృత అభినయము, నాట్యము చేసినటువంటి, నటన చేసినటువంటి ఉత్తర నృత్య అంటే ముందు మృదంగం, తాళము, దానికి ఉత్తరం, దాని తరువాత దానికి అనుసంధానంగా తాళానికి మృదంగ ధ్వనికి సమన్వయపరుచుకుంటూ నృత్యము చేస్తున్నారు. ఇక్కడ నృత్యము అనేటటువంటిది స్త్రీ పురుషులకు సమానంగానే వాడతారు.
ఆడవాళ్ళ నృత్యాన్ని లాస్యమని, మగవాళ్ళ నృత్యాన్ని తాండవమని అంటారు. శివతాండవము అమ్మ యొక్క లాస్యము. ఇది రెండు వేరుగా ఉన్నారా? పారిభాషికంగా, వ్యవహారంగా లాస్యమనగా స్త్రీ సంబంధమైన నృత్యము, తాండవమనగా పురుష సంబంధమైన నృత్యము. ఓకే, ఇక్కడ నృత్యం అన్నారు కాబట్టి వాళ్ళు ఇటు వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అభినయం చేస్తున్న వాళ్ళలో రతే నిమగ్నమైన దానా మిక్కిలి ఆనందించుచున్న తల్లి. దేన్ని ఆనందిస్తుందామె? సురలలనాతత ధేయిత ధేయిత కృతాభినయోత్తర నృత్యరతే. సురలలనల చేత విస్తారంగా చేయబడుతున్న ఉత్తర నృత్యంలో, దేనికి ఉత్తరము? ధేయిత ధేయిత అనేటటువంటి ధ్వనులకు, మృదంగం తాళం ధ్వనులకు అనుకూలంగా కృత చేయబడిన అభినయ నటిస్తున్నటువంటి నృత్య నాటకమునందు, నృత్యమునందు, నాట్యమునందు రతే నిమగ్నమైన దాన మిక్కిలి ఆనందించుచున్నదాన. సురలలనాతత ధేయిత ధేయిత కృతాభినయోత్తర నృత్యరతే. ఆ డ్యాన్స్ చూస్తూ పరవశిస్తోంది తల్లి. హాస నవ్వు, విలాస వినోదము, హులాస మిక్కిలి వినోదము, ఉల్లాసము, మయి అంటే నిండి ఉన్నది, హులాసమయి, విలాసమయి, హాసమయి, హాస విలాస హులాసమయి. నవ్వు, వినోదము, ఉల్లాసము పెర్సానిఫై అయిపోయి ఉంది తల్లి. మీరు చూస్తూ ఉంటే, ఒక్కొక్క చరణాన్ని ముందుకెళుతూ ఉంటే ఈ నవరసాలు ఒకటి ఒకటి కనిపిస్తూ వస్తాయి. ఈనాడు హాస్యరసముతో కూడినటువంటి, వినోదంతో కూడిన నాట్యాన్ని వర్ణిస్తున్నారు. ప్రణత ఆర్తజన, ఆర్తులు అంటే ఏదో ఒక బాధలలో ఉన్నవాళ్ళు, వాళ్ళు నమస్కరిస్తున్నారు. నమస్కరించి అమ్మ యొక్క అండను కోరుతున్నారు. ప్రణత జనార్త, ప్రణత ఆర్త జన, అటువంటి జనుల మీద, ప్రణత జనార్తుల మీద అమిత, మితము లేని, అమితమైన, అనంతమైన ప్రేమ భరే, పరిపూర్ణమైన ప్రేమ నిండి ఉన్న తల్లి. అంటే అమ్మకు ఎవరు ధ్యానించి శరణాగతి చేస్తారో వాళ్ళ మీద అమ్మ యొక్క ప్రేమ, కరుణ పూర్తిగా ఉంటుంది. భరే అన్నారు ఆయన. హాస విలాస హులాసమయి ప్రణతార్థ జనామిత ప్రేమ భరే. హాస విలాస హులాసమయి ప్రణతార్థ జనామిత ప్రేమ భరే. సురలలనాతత ధేయిత ధేయిత కృతాభినయోత్తర నృత్యరతే. హాస విలాస హులాస మయి ప్రణతార్థ జనామిత ప్రేమ భరే. ధిమికిట ధిక్కట ధిమిధ్వని ధీర మృదంగ నినాదరతే. ధిమికిట ధిక్కట ధికట ధిమిధ్వని ధీర మృదంగ నినాదరతే. ధిమికిట, ధిక్కట, ధికట ఇవి మృదంగ వాయిద్యంలో కానీ వేరేదా ఒక
చర్మ వాయిద్యాలలో వాయించేటప్పుడు వచ్చేటటువంటి వాయిద్యాలు. వాయిద్యాలు 4 రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి వాయులీనాలు, అంటే వాయువు లోపలికి పూరించి ఊదేటటువంటి మురళి, సన్నాయి, ఇటువంటివి. వాయువుతో చేసేవి. చర్మ వాయిద్యాలు ఉంటాయి, అంటే డోలు, తబల, మృదంగం, ఇలాంటివి. తంత్రి వాయిద్యాలు వీణ, ఇటువంటివి, ఫిడేలు, వయోలిన్, ఇలాంటివి. ఇలాగా రకరకాల వాయిద్యాలు. వాటిలో ఇక్కడ చర్మంతో తయారు చేసినటువంటి వాయిద్యాల సౌండ్ను చూపిస్తున్నారు. ధిమికిట ధిక్కట ధికట ధిమిధ్వని ధీర మృదంగ నినాదరతే. ధిమికిట ధిక్కట ధిమిధ్వని ధికట అనేటటువంటివి మృదంగ ధ్వనులు. ధీర అంటే ఇక్కడ ధీరుడు పండితుడని కాదు, ధీర సమీరే అన్న దగ్గర ఎలాగో ధీర అంటే మెల్లని, మృదువైన, మధురమైన ఆ సౌండ్స్ అక్కడ పటహ భాంకృతులు లాగా ఆ యుద్ధంలో ఉన్నటువంటి అరుపులు, సౌండ్స్ వాటిలాగా లేదు. ఇక్కడ చాలా జెంటిల్గా, స్మూత్గా, లయబద్ధంగా ఉన్నాయి. అటువంటి మృదంగ నినాదము, ఆ నినాదమునందు రతే ఆనందంతో నిమగ్నమై ఉన్నదానా, ప్రాబబ్లీ నీవు కూడా వాళ్ళతో కలిసి ఆనందంతో డ్యాన్స్ ఆడుతున్నదానా. జయ జయ హే మహిషాసురమర్దిని. అజ్ఞానం నిర్జించేటటువంటి తల్లి, రమ్యకపర్దిని, సుందరమైన శిరోజాలంకరణ కలిగినటువంటి తల్లి, శైలసుతే, పర్వతరాజు కుమార్తె, హే నీకు జయ జయ, జయము జయము, సర్వోత్కృష్టము. జయం అంటే సర్వోత్కృష్టముగా నుండుగాక అని అర్థం. అహమస్మి సురలలనాత తథేయిత ధేయిత కృతాభినయోత్తర నృత్యరతే. హాసవిలాసహులాసమయీ ప్రణతార్తజనీమిత ప్రేమ భరే. ధిమికిట ధిక్కట ధికట ధిమిధ్వని ధీర మృదంగ నినాదరతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఏమిటి అంతరార్థం? ఓ దేవి, దేవకాంతలు తాళలతో మృదంగ వాద్యానుసారంగా చక్కగా నటన చేస్తున్నటువంటి నృత్యంలో నీవు నిమగ్నురాలవై ఉన్నావు. నవ్వు, వినోదము, ఉల్లాసముతో నిండి శరణు పొందిన వారి పట్ల అనంతమైన ప్రేమను ప్రదర్శిస్తున్నావు. ధిమికిట ధిమిధిక్కట అనే మృదంగ నాదంతో గగనాన్ని మారుమ్రోగించుచు నీవు ఆనందంతో నాట్యం ఆడుతున్నావు. జయము తల్లి నీకు, ఓ మహిషాసురమర్దిని, సుందరమైన శిరోజాలంకరణ కల తల్లి, పర్వతరాజకుమార్తె. తైత్రీయ ఏమిటంటుంది? ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే. ఆనందో బ్రహ్మ. బ్రహ్మ అన్నా ఆనందం అన్నా నిన్న చెప్పుకున్నాం, బ్రహ్మకి పర్యాయ పదాలు. అలాగే ఆనందం ఇది అనదర్ పర్యాయ పద ఫర్ బ్రహ్మ. ఆనంద, సుఖము, మామూలుగా సంతోషము వచ్చిపోతాయి, అది ఫ్యాక్ట్స్. ఆనందం అన్నది అలానే ఉంటుంది, దీనికి ఆపోజిట్ లేదు. సుఖానికి ఆపోజిట్ దుఃఖం, ఆనందానికి ఆపోజిట్ మరొకటేం లేదు, ఒక్కటే ఉంటుంది. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాధ్యేవ
కల్విమాని భూతాని జాయంతే. దేవి నృత్యము, హాస్యము, ఆ ధీరత్వము, ఆ కరుణారసపూరితమైన ప్రేమతో కూడినటువంటి ఆర్తజనుల ఎడ చూపేటటువంటి ఆదరము అత్యంత ఆనందమయ రూపము. ఈనాడు ఆనందమే ముఖ్యమైనటువంటి రసంగా ఉన్నటువంటి ఈ రచన. తైత్రీయోపనిషత్తు అదే చెప్తుంది. ఛాందోగ్యం ఏమంటుంది? యో వై భూమా తత్సుఖం, ఏదైతే అన్నిటికంటే అధికమో అదే సుఖం. అంటే ఇక్కడ ఆనందం అన్నమాట. తత్సుఖం, అదే ఆనందం. నా అల్పే సుఖమస్తి, మిగతా వాటిలో ఆనందం లేదు. భూమాయేవ సుఖం, భూమయే ఆనందం. దేవి ఆనందరూపిణి, భక్తుల ప్రేమభరితమైనటువంటి ఆనందమునకు మూలము. భక్తుల స్వరూపమే ఆనందము. వాళ్ళు అనవసరంగా కన్ఫ్యూజ్ అయ్యి మనసులో దూరిపోయి ఆనందాన్ని కప్పేసుకొని దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఎందుకు? భూమ అంటేనే ఆనందం, భూమ అంటే ఆత్మ, ఆత్మ అంటే నేను. మరి నేను ఆత్మ అవుతే నేను ఆనంద స్వరూపాన్ని, నాకు దుఃఖం ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? జారిపోతున్నాను కాబట్టి. ఆత్మ నుంచి మనసులోకి జారిపోతున్నాను. ఆ మనసులో కోకొల్లలుగా ఉంటాయి సుఖాలు, వెనకాల దుఃఖాలు, వెలుగు నీడలాగా. వాటితో ఐడెంటిఫై చేసుకుంటున్నాను, అంచేత దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. నిజానికి దుఃఖం అనేది మన స్వరూపము కాదు. అయితే దుఃఖం ఎందుకు వచ్చింది? తెచ్చిపెట్టుకున్నాను. ఆగంతుకము, వచ్చిపోయేది, పరతంత్రము. స్వరూపము ఆనందము, రూపము దుఃఖ సమ్మిశ్రిత సుఖము. భగవద్గీత ఏమిటంటుంది? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. రెండవది ఉన్నది అనే చింత లేకుండా ఏకత్వంలోనే జీవించేటటువంటి ఏ జనా ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిత్యాభియుక్తానాం, ఆ విధముగా ఎప్పుడూ ఆత్మభావంలో నిలిచి ఉన్నారు. వాళ్ళ యొక్క యోగము, క్షేమము అహం వహామి. తేషాం యోగక్షేమం అహం వహామి. యోగం టు సెక్యూర్, యోగం టు ప్రొక్యూర్, క్షేమం టు సెక్యూర్. యోగం అంటే సమకూర్చుకోవడం, అంటే టు ప్రొక్యూర్, సంపాదించిన దాన్ని ఉంచుకోవాలి కదా పోకుండా, అది క్షేమం. యోగక్షేమం, ప్రొక్యూర్ అండ్ సెక్యూర్, ఈ రెండిటిని అహం నేను వహామి అంటూ భగవంతుడు అంటున్నారు. అంటే వహామి అంటే ఏమిటి? అప్పుడు యోగక్షేమాలతో సంబంధం లేదు. నేను ఎంత సంపాదించాను, దాన్ని ఎలా నిలబెట్టుకున్నాను అనే ప్రశ్నలే నాకు లేవు. ఎందుకు? నేను అనన్యాశ్చింత ఎంత అంటే నాకు అన్యమనే చింత లేదు, ఆత్మచింతనయే ఉన్నది. అప్పుడు పర్యుపాసతే అంటే పర్ఫెక్ట్లీ ఇన్వాల్వ్డ్ అండ్ అబ్జార్బ్డ్ ఇన్ మన్మనాభవ విత్ దట్ ఆత్మతత్వ. దెన్ వాట్ విల్ హ్యాపెన్? యోగక్షేమం క్వశ్చన్ విల్ నాట్ కమ్ అట్ ఆల్. అలాగే దేవి పట్ల అమితమైనటువంటి ప్రేమతో, అమితమైనటువంటి భక్తితో ఉంటే ఆమె అమితమైనటువంటి ప్రేమతో రక్షణ చేస్తుంది. అది ఎలా చెప్పారు మనకి? ఇక్కడ ఉందిగా, ప్రణతాత్ ప్రణతార్థ జనేమిత ప్రేమ భరే. ప్రణత ఆర్తజనే అమిత ప్రేమ భరే. అదే ఇక్కడ అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే. సాకారంగా చూస్తే ఆమె చక్కగా మనకు అమితమైన ప్రేమ రక్షణ ఇస్తుంది.
నిరాకారంగా చూస్తే ఆత్మతత్వంలో ఇక యోగక్షేమంలో ప్రశ్న ఉండదు. ఇంకా గీతలో యస్మాన్నో ద్విజితే లోకో లోకాన్నో ఉద్విజితే చయ హర్షామర్షభయోద్వేగై ముక్తో యః సచ మే ప్రియ. ఎవరైతే లోకానికి ఉద్వేగం కలిగించరు, ఎవరైతే లోకం చేత ఉద్వేగాన్ని పొందరో, హర్ష అమర్ష ఈ రెండు భయ ఉద్వేగాలు ఇవి ఏవీ లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు నాకు అత్యంత ప్రియులు. అంటే హాసము ఉల్లాస రూపములైనటువంటి భక్తులు అటువంటి హాస ఉల్లాసములతో నిండి ఉన్నటువంటి వినోదముతో నిండి ఉన్న దేవికి అత్యంత ప్రియులవుతారు అంటూ చెప్తున్నారు. ఇక్కడున్నది అక్కడ రాసినది ఒక్కటే. పురాణిక్ రెఫరెన్సెస్లో మనకు దేవి మహత్యంలో చూస్తే దేవి విజయానంతరం దేవకన్యలతో నాట్యాన్ని గానాన్ని హాస వినోదాలను చేస్తూ భక్తుల పట్ల ప్రేమ ప్రదర్శించింది అంటూ అనేక శ్లోకాలు కనబడుతున్నాయి. ఇక విశేషంగా దేవకాంతల నృత్యం అన్నారు, సురలలన ఆతత నృత్యం అన్నారు. దేవి విలాసమే దివ్య విలాసమే దేవి యొక్క నృత్యము. హాస ఉల్లాసము ఆత్మానంద స్వరూపము, మృదంగ నినాదము నాద బ్రహ్మము, భక్తులపై అమితమైన ప్రేమ దేవి యొక్క పరమకృప. ఉపనిషత్తులు, గీత, పురాణాలు అన్నీ కూడా ఆనంద స్వరూపిణి యొక్క దేవి యొక్క వర్ణననే మనకు మాటిమాటికి ధృవీకరించి చూపిస్తున్నాయి. ధ్యాన సూత్రం, ధ్యానం దేవి నాట్యమును మనసులో అనుభవించండి. ఒక్క సెకండు అమ్మవారిని సాకారంగా చూసుకుని ఈ సాకార రూపము ఎంతో ఆనందంతో వినోదంతో హాసంతో ఉల్లాసంతో హులాసంతో నాట్యం ఆడుతున్నట్టుగా భావించుకోండి. మృదంగముల ధ్వని ఆ ధ్యానాన్ని ఆవహిస్తుంది. దేవి రూపము ఆనందంగా భక్తరక్షణ రూపంగా కనిపిస్తుంది. అది ఉపాసన. మరిక ధ్యాన సారం ఏమిటి? భక్తులపై దేవి యొక్క అమిత ప్రేమ, ఈ ప్రేమలోనే శరణాగతులను కాపాడేటటువంటి తత్వము, జ్ఞానము, కృప, అనుగ్రహములు ఇవే నిజమైన సంపదలు. ఈ సంపదలు బయట లేవు, నాలోనున్నటువంటి ఆ పరతత్వ స్వరూపిణి ఆ స్వరూపముగానే నాలోనున్నది. నేను దాన్ని అర్థం చేసుకుని ఐ హ్యావ్ టు హార్నెస్ ఇట్ అండ్ నాట్ ఫాల్ ప్రే టు ఎనీథింగ్ అదర్ దాన్ ఆత్మ ఆర్ దేవి. అద్వైత పరమార్థం. సకల జగత్తు యొక్క చైతన్యమే ఒక క్రీడ. కానీ చూడండి, ప్రపంచంలో ఏది క్రీడగా, హాసంగా, ఉల్లాసంగా, సుఖంగా, సంతోషంగా కనిపిస్తుంది అంటే అది చైతన్యం యొక్క మేనిఫెస్టేషనే. పరబ్రహ్మ యొక్క ఆనంద స్వరూపమే ఈ సృష్టి. భక్తుడు కూడా ఆనందంతో దేవి దగ్గర శరణాగతి చెంది ఆనందాన్ని పొందుతున్నాడు అంటే అతడు కూడా దేవి స్వరూపమే. అసలు దేవి వేరు, భక్తుడు వేరు, రెండు లేవు. జ్ఞానం ద్వారా ఏకత్వాన్ని మనము గ్రహించాలి. అహమస్మి, అహమస్మి, అహమస్మి. కొంత సమయం ఉన్నది. ఒకసారి ఇంతవరకు చదువుకున్నటువంటి శ్లోకాలను పారాయణం చేయవచ్చు. ధ్యానం చేసుకోండి. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వవినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని
विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेसिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। ॐ दुर्गायै नमः। सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि किल्बिषमोषिणि घोषरते धनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। ॐ दुर्गाय नमः। ऐ जगदम्ब मदम्ब कदम्ब वनप्रिय वासिनि हासरते शिखरि शिरोमणि तुंग हिमालय शृंगनिजालय मध्यगते मधु मधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। ॐ दुर्गाय नमः। ऐशतखण्ड विखण्डितरुण्ड वितुण्डितशुण्ड गजाधिपते रिपुगजगण्ड विदारणचण्ड पराक्रमशौण्ड मृगाधिपते निजभुजदण्ड निपातितचण्ड विपातितमुण्ड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। ॐ दुर्गाय नमः। ऐरणदुर्मदशत्रुवदोदित दुर्धर निर्जर शक्तिभृते चतुरविचारधुरीण महा शिवदूतकृत प्रमथाधिपते दुरितदुरीह दुराशय दुर्मतिदानवदूत कृतान्तमते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। ॐ दुर्गाय नमः। ऐ शरणागत वैरिवधूवर वीरवराभयदायकरे त्रिभुवनमस्तकशूलविरोधि शिरोधिकृतामल शूलकरे धिमि धिमि तामर दुन्दुभिनाथ मुहुर्मुखरीकृत दिङ्निकरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। ॐ दुर्गाय नमः। ऐ निजहङ्कृतिमात्र निराकृत धूम्रविलोचन धूम्रशते समरविशोषित शोणितबीज समुद्भव शोणित बीजतते शिव शिव शुंभ निशुंभ महाहव दर्पितभूत पिशाचरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। ॐ दुर्गाय नमः। धनुरनुषङ्गरणक्षणसङ्ग परिस्फुरदङ्ग नटत्कटके कनकपिशङ्ग पृषत्कनिशङ्ग रषद्भटशृङ्ग हतावटुके कृतचतुरङ्ग बलक्षितिरङ्ग घटद्
बहुरंग रटद्भटुके। जय जय हे महिषासुर मर्दिनी रम्यकपर्दिनि शैलसुते। ओम श्रीमात्रे नमः। सुरललनाततधेयित धेयित कृताभिनयोत्तरनृत्यरते हासविलासहुलसमयि प्रणतार्तजनेमित प्रेम भरे। धिमिकिट धिक्कट धिकट धिमिध्वनि धीर मृदंग निनादरते। जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। ओम सर्वशक्त्यै नमः। ओम ओम ओम। स्वस्ति।